టెస్టుల్లో క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్కు ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్ రిక్కీ పాంటింగ్ అన్నాడు. ఇంకో 4 ఏళ్ల పాటు రూట్ టెస్టుల్లో కొనసాగితే ఖచ్చితంగా ఇది సాధ్యమవుతుందని తెలిపాడు. అయితే ఇంగ్లాండ్ జట్టు ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయని చెప్పాడు. ఏడాదికి కనీసం 14 మ్యాచ్లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్ 800 నుంచి 1000 పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్ రికార్డ్ బ్రేక్ చేయడం సాధ్యమేనని అన్నాడు. ఇక 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే, అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరుచుకొని నిలకడగా రాణిస్తేనే రూట్కు ఈ అవకాశం ఉంటుందని పాంటింగ్ పేర్కొన్నాడు. 4 ఏళ్ల క్రితం కనీసం 50 పరుగుల మార్క్ అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్ ప్రస్తుతం తన ఆట శైలిని పూర్తిగా మార్చేశాడని చెప్పాడు. అందుకే మరో 4 ఏళ్ల పాటు అతడు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరించే అవకాశం ఉందని రిక్కీ పాంటింగ్ అంచనా వేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్ సచిన్ టెండూల్కర్ కాగా, టెస్టుల్లో 15,921 పరుగులు, వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్గా 2 ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఇప్పటికే 80 శతకాలు బాదిన కోహ్లీ మరో 20 మార్లు 100 పరుగుల మార్కును అందుకుంటే సచిన్ టెండూల్కర్ రికార్డును సమన్ చేస్తాడు. అయితే వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి టాప్ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లీ టెస్ట్ ఖాతాలో 8,848 పరుగులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలోనే వన్డే కింగ్ అయిన కోహ్లీ టెస్టుల్లో మాత్రం సచిన్ను అందుకోవడం కష్టమేనని ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్ అన్నాడు. టెస్టుల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్కు ఉందని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన రూట్ ప్రస్తుతం బెన్ స్టోక్స్ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అప్పట్లో ఫామ్ లేమితో సతమతమైన రూట్ కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవలి వెస్టిండీస్తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలోనే 12,000 పరుగుల మైలురాయిని దాటాడు. ఇక ఆసీస్ మాజీ కెప్టెన్ పాంటింగ్ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో 13,289 పరుగులతో సౌత్ ఆఫ్రికా లెజెండ్ జాక్వెస్ కలీస్, 13,288 పరుగులతో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో 12,472 పరుగులతో ఇంగ్లాండ్ మాజీ సారథి అలిస్టర్ కుక్, 12,400 రన్స్తో శ్రీలంక లెజెండరీ వికెట్ కీపర్ కుమార సంగక్కర ఉండగా, 12,027 పరుగులతో రూట్ 7వ స్థానంలో ఉన్నాడు.